యువతకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సీఎం కప్ 2024 ప్రారంభించడం జరిగింది. అయితే ఇది 33 జిల్లాలలో 16 రోజుల పాటు దాదాపు 12,000 గ్రామాలకు పైగా ఈ క్రీడా ఉత్సవాలు అనేవి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే అంటే క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికి, శారీరక దారిద్ర్యానికి ఉపయోగపడతాయి. అయితే మన భారతదేశంలో చూస్తే క్రీడలకి తగినంత ప్రోత్సాహం లేదు అని అనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా క్రీడల్ని ప్రోత్సహించాలి. అలాగే అంటే ఇప్పుడు మనకన్నా ఒక చిన్న దేశమైన ఉత్తర కొరియా మొన్న జరిగిన ఒలింపిక్స్ లో 36 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అయితే మన దేశంలో కూడా వాళ్ళను ఉత్తర కొరియా నుండి కోచ్లను తీసుకొచ్చి మన దగ్గర ఉన్న అథ్లెట్స్ కూడా కోచింగ్ ఇప్పిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరైన ప్రోత్సాహం అనేది ఇస్తే మన మట్టిలో కూడా మాణిక్యాలు అనేవి ఉన్నాయి, వాటిని వెలికి తీయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో అభినందించదగ్గ విషయం. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో 10K రన్ అనేది జరుగుతుంది. దాంట్లో పాల్గొనడానికి వచ్చిన యువకులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలి. అలాగే యువత కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్రీడల్లో రాణించాలి అని చెప్పేసి ఆశిస్తున్నాను.